హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు హెయిర్ ప్రొడక్ట్లు చాలా వాడుంటారు. ఆ ప్రోడక్ట్ కొనకముందు ఆ ప్రోడక్ట్ ఎలా వర్క్ అవుతుంది అనేది ఇప్పటి వరకు మీరు ఎవరు చూపించుంటారు, కానీ మేము చూపిస్తాం. ఇదే మా స్పెషల్. చేతుల్లో బాటిల్ పట్టుకుని గాల్లో జుట్టు లేపితే నోట్లో గొప్ప గొప్ప మాట చెప్పేటప్పు అసలు మీకు కానే కాదు. డైరెక్ట్గా రిజల్ట్స్ మీ కణితోనే చూడండి. ఒక ప్రోడక్ట్ కొనే ముందు ఆ ప్రోడక్ట్ ఎలా వర్క్ అవుతుంది, దాని యొక్క బెనిఫిట్స్ ఎలా ఉంటాయి మీ కణితో చూసిన తర్వాత ప్రోడక్ట్ సెలెక్ట్ చేయండి. అలా చూడాలంటే వీడియోస్ ఉండాలి కదా. మా ఛానల్లో ఒక వీడియో చూస్తే నమ్మకం రాదు, 10 వీడియోలు చూసినా నమ్మకం రాకపోవచ్చు. ఈ ఛానల్లో 100కి పైన డెమో వీడియోస్ ఉన్నాయి, చూడండి, నమ్మకం వస్తుంది. ఓకేనా. మా యొక్క స్పెషల్ ఏంటో తెలుసు కదా, ప్రోడక్ట్ కొనకముందే ఫలితాలు పరిచయం. ఇప్పటి వరకు మీకు ఎక్కడ ఎవరు చూపించలేదు, మేము చూపిస్తున్నాం. ఓకే. సో 10 months బిఫోర్ వీడియోస్ ఉన్నాయి, ఇప్పుడు వీడియోస్ ఉన్నాయి. ఓకేనా. సేమ్ పర్సనే కదా. ఒక ప్రోడక్ట్ అనేది ఎలా వర్క్ అవుతుంది, దాని యొక్క రిజల్ట్స్ ఎలా ఉన్నాయి. ఓకేనా. సో మేము వాడుతున్నామా లేదా అనేది మీకు ప్రూఫ్ కోసం 10 months నుంచి వీడియోస్ చూస్తున్నారు. ఛానల్ కూడా 10 months బిఫోర్ మనం లాంచ్ చేసాము. చూడండి. సో హెయిర్ వాష్ చేసి వచ్చిన తర్వాత హెయిర్ అనేది ఇంకా కంప్లీట్గా ఆరలేదు. ఓకేనా. సో ఫుల్ లెంత్ చూడండి. సో ఫుల్ లెంత్ అనేది మీరు ఇప్పటివరకు చూడలేదు, చూపించలేదు అక్కడ. ఓకేనా. ఫుల్ లెంత్ అనేది చూడండి. సో ఫస్ట్ మనం 10 months బిఫోర్ హెయిర్కి ఇప్పుడు హెయిర్ అనేది మీరు తేడా చూడొచ్చు. ఓకేనా. ఒకసారి చూడండి. సో 10 months ఉన్న హెయిర్ ఇప్పుడు ఉన్న హెయిర్ అనేది, సో మీరు వీడియోలో చూడండి. 10 months ఉన్న హెయిర్ ఇప్పుడు ఉన్న హెయిర్ అనేది మీరు చేంజ్ అనేది చూస్తూ ఉంటారు. ఓకేనా. సో ఇంకా మనం కింద కట్ చేస్తూ ఉంటాం షేప్ కోసం అనేది. ఓకే. సో 10 months బిఫోర్ వీడియోస్ ఉన్నాయి, ఇప్పుడు వీడియోస్ ఉన్నాయి. ఓకేనా. సేమ్ పర్సనే కదా, సేమ్ ప్రోడక్ట్. మీరు బిఫోర్ వీడియోస్ అన్నీ చూడవచ్చు. 10 months నుంచి ఒకే వీడియోస్ మనం చూపిస్తున్నాం కదా. మనం ఛానల్ లాంచ్ చేసి 10 months అయింది. సో 10 months ఉన్న హెయిర్కి ఇప్పుడు ఉన్న హెయిర్కి మీరు బిఫోర్ చూసుకోవచ్చు. మనం టుడే అనేది బాగా చూపించాం. ఓకేనా. సేమ్ పర్సనే. ఓకే కదా. ఓకే. మనం ఈరోజు హెయిర్ వాష్ చేసి వచ్చిన హెయిర్. ఓకేనా. హెయిర్ మొత్తం దూకున్న తర్వాత ఓకే కొద్దిగా హెయిర్ మొత్తం కంప్లీట్గా ఆరలేదు. ఓకేనా. సో ఇంకా కంప్లీట్గా ఆరలేదు హెయిర్ మొత్తం. చూసారు కదా, హెయిర్ కూడా చాలా హెల్తీగా ఉంది. ఓకే. సో మన ఛానల్ యొక్క కాన్సెప్ట్, ఒక ప్రోడక్ట్ అనేది ఎలా వర్క్ అవుతుంది, దాని యొక్క రిజల్ట్స్ ఎలా ఉన్నాయి. ఓకేనా. ఓకే. సో మనం ఈరోజు హెయిర్ వాష్ చేసి వచ్చిన హెయిర్ ఇది. ఓకేనా. సో జడ వేయక ముందు మీకు చూపించాము, జడ వేసిన తర్వాత చూపించాము. ఓకే. సో హెయిర్ అనేది ఫుల్ హెయిర్ అనేది ఇప్పుడు వరకు చూపించలేదు, చాలా రోజులు అయింది ఫుల్ హెయిర్ చూపించి. ఓకే. ఫుల్ హెయిర్ చూపించి మనం చాలా రోజులు అయింది కాబట్టి మనం చూపిస్తున్నాము. ఓకేనా. సో ఒక 10 months బిఫోర్ వీడియోలకి ఇప్పుడున్న వీడియోలకి మీరు లెంత్ చూసుకోవచ్చు, హెయిర్ పెరిగిందా పెరగలేదని. ఓకే. సో హెయిర్ కూడా చూడండి, చాలా సిల్కీ ఉంది, స్మూత్ ఉంది, చాలా థిక్నెస్ ఉంది. సో మనం నిన్న మొన్న ఆయిల్ అనేది హెవీగా ఆయిల్ అప్లై చేసాము. సో నిన్న మనం అప్లై చేసిన ప్రోడక్ట్ కూడా కాన్ఫిడెన్స్ లెవెల్స్ కాబట్టి ఎక్కువ కాబట్టి అందులో. సో
ఈ ప్రోడక్ట్లు అనేది మీకు హెయిర్ బాగా ఒత్తుగా తిక్కుగా అనేది వస్తూ ఉంటుంది. ఓకేనా. ఇన్స్టెంట్ రిజల్ట్స్ అనేది ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. ఓకే, మనం డైలీ చూపించేదానికి ఈరోజు చూపించే హెయిర్స్కి అనేది డిఫరెన్స్ వచ్చింది చూడండి. ఓకేనా, కనిపిస్తుంది కదా, డిఫరెంట్ అనేది ఖచ్చితంగా వచ్చింది చూడండి. ఓకే, ఇంకా మీరు షైనింగ్ అవుట్ కానీ, స్మూత్నెస్ కానీ, ఓకే, సిల్కీ కానీ, ఓకేనా. మీకు ఒకటే ఐడెంటిటీ, ఇందులో రిజల్ట్స్ అనేవి లేకపోతే మేము డెమో వీడియోస్ అని చేయము. ఓకేనా, కెమెరా పర్ఫార్మెన్స్ చేయము. ఓకేనా. సో మేము 6 కాన్సన్ట్రేషన్ ప్రోడక్ట్లు అనేది మీ హెయిర్కి అలవాటు చేయాలి. అలా అప్పుడు చేసినప్పుడే మీకు ఏమవుతుంది అంటే మీ హెయిర్ అనేది గ్రోత్ ఉంటుంది, రీగ్రోత్ ఉంటుంది, హెయిర్ ఫాస్ట్గా పెరుగుతూ ఉంటాయి. ఓకేనా. హెయిర్ మీరు ప్రోడక్ట్ వాడే కొంత ఏమవుతుంది, మీ హెయిర్ అనేది చాలా ఒత్తుగా తిక్కుగా అనేది మారుతూ ఉంటాయి. ఓకేనా. సో హెయిర్ చూశారు కదా ఎంత తిక్కుగా ఒత్తుగా తయారైందో. ఓకేనా. సో మేము వాడుతున్నామా లేదా అనేది మీకు ప్రూఫ్ కోసం 10 months నుంచి వీడియోస్ చూస్తున్నారు. ఛానల్ కూడా 10 months బిఫోర్ మనం లాంచ్ చేసాము. ఓకేనా, చూడండి. ఇంకా హెయిర్ సిల్కీ కానీ, స్మూత్నెస్ కానీ, ఓకే. సో చూస్తున్నారు కదా. ఓకే, సో మనం నిన్న మొన్న హెవీ ఆయిల్ అప్లై చేసాం కాబట్టి ఈరోజు మంచి హెయిర్ వాష్ చేసాము. ఓకేనా, మంచి ఫార్ములా చేసాము, మంచి గ్రోత్ కూడా ఎక్కువగా పెరిగింది చూడండి. ఓకేనా, షైనింగ్ వచ్చింది, స్మూత్ వచ్చింది. ఓకే, సో మనం డైలీ చూపించే ప్రోడక్ట్లతో పోలిస్తే నిన్న మనం అప్లై చేసిన ప్రోడక్ట్ అనేది బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి చూసారు కదా. హెయిర్స్ కూడా చాలా ఒత్తుగా తయారైనాయి. ఓకేనా. సో అది సో మనం నిన్న మనం అప్లై చేసిన ప్రోడక్ట్ అనేది ఇంతకుముందు మనం 6 నెలలు ఇచ్చేవాళ్ళం ప్రోడక్ట్ అనేది. సో ఇప్పుడు నుంచి చేస్తున్నాం అంటే ఫస్ట్ మంత్ నుంచి ఇచ్చేస్తున్నాము. ఓకేనా. సో అది కాస్ట్ ఎక్కువ కాబట్టి స్లోగా అనేది మనం ఇస్తూ ఉంటాం. కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి, కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి, సో మనం ఏం చేసామంటే 690 ఇంతకుముందు ప్రోడక్ట్ అనేది. సో 690కి అది పాసిబుల్ ఉంది కాబట్టి అది స్టార్టింగ్ ఇచ్చేవాళ్ళం కాదు. ఓకేనా. సో ఇప్పుడు 790 ప్రోడక్ట్ చేసేసాం కాబట్టి స్టార్టింగ్ నుంచే ప్రోడక్ట్ ఇచ్చేస్తున్నాం ఇది. ఓకే, ఇంకా మీరు వాల్యూమ్ కూడా థిక్నెస్ కానీ, వాల్యూమ్ కానీ మొత్తం చూసుకోవచ్చు. ఓకేనా, చేంజ్నెస్ కానీ, వాల్యూమ్ కానీ చాలా బాగుంది చూడండి. ఓకేనా, షైనింగ్ వచ్చింది, స్మూత్నెస్ వచ్చింది, సిల్కీ వచ్చింది. ఓకే, హెయిర్ కట్ వేస్తే అలా సిల్కీ స్మూత్నెస్ ఉంది చూడండి. ఓకే, సో ఈరోజు వాల్యూమ్ కూడా మీరు ఎక్కువ చూస్తున్నారు కదా ఒత్తుగా. ఓకేనా. సో లూజ్ హెయిర్ మీద చూపించేసాము. ఓకేనా. సో మనం పని మీద బయటకు వెళ్తున్నాం, రేపు రాఖీ పండుగ కదా. ఓకేనా. సో రాఖీ పండుగకి బ్రదర్స్కి వీళ్ళందరికీ రాఖీలు కట్టాలి కాబట్టి మనం కొద్దిగా బయటకు వెళ్తున్నాం కాబట్టి, ఓకేనా, ఈరోజు మంచిగా జడ అనేది వేసుకోవడం జరుగుతుంది కాబట్టి మీకు వీడియో అనేది కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఓకేనా. సో చాలా రోజులు అయింది కదా మీకు జడ అనేది అప్లోడ్ చేసి ఒక ఫుల్ హెయిర్ చూపించడం. ఓకే, చూసారు కదా హెయిర్ కూడా చాలా ఒత్తుగా తయారైంది హెయిర్ కూడా. ఓకే, సో ఇవి నిన్న మొన్న మనం అప్లై చేసిన ఆయిల్లో ఆ ప్రోడక్ట్ అనేది చాలా విలువైన ప్రోడక్ట్, క్వాంటిటీ క్వాలిటీ అన్నీ ఎక్కువే ఉంటాయి వాటిలో. ఓకేనా. సో అందులో రిజల్ట్స్ కూడా మీకు ఎక్కువ ఉంటాయి. ఓకే, సో హెయిర్ కూడా వాల్యూమ్ కూడా చాలా పెరుగుతూ ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. ఓకే,
ఓకే, మనం మొన్న ఆయిల్ పెట్టాం కదా, డైరెక్ట్గా వీడియోలోకి వచ్చేస్తున్నాం. మనం నిన్న ఫుల్ ఆయిల్ పెట్టాం, మొన్న ఫుల్గా ఆయిల్ పెట్టాం. సో మనం ఇంతకుముందు వీడియోస్లలో ఎక్కడ అనేది ఫుల్గా అనేది అప్డేట్ చేయలేదు. ఓకేనా, అలాంటి వీడియో. ఓకే, సో ఇప్పుడు మీరు ఫుల్గా హెయిర్ వాష్ చేసి వచ్చిన తర్వాత కంప్లీట్ డెమో అనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఇప్పుడైతే ప్రాసెస్ ఎలా చేస్తున్నామో చూడండి. ఓకే, సో మన దగ్గర ఈ మధ్యకాలంలో 790కి 3 బాటిల్ డిస్ప్లే అవుతుంది కదా. ఓకేనా, సో అది ఎలా వాడుకోవాలనేది ఫస్ట్ టైం మీరు ప్రోడక్ట్ వాడుకున్నప్పుడు మమ్మల్ని కాంటాక్ట్ చేసుకుని ఇన్ఫర్మేషన్ తీసుకుని వాడుకోవాలి కంపల్సరీ. ఓకేనా, అంతేగాని మా వీడియోస్ ఉన్నాయిలోని బట్టి పట్టేసుకుని వాడుకోమాకండి. ఓకే, లేనిపోయిన ప్రాబ్లమ్స్ తెచ్చుకోవద్దు. ఓకేనా, మా యొక్క స్పెషల్ ఏమిటి, ఎవ్రీ కస్టమర్ని చాలా స్పెషల్గా ఫాలోఅప్ చేయించడం వల్లనే మీకు రివ్యూస్ వస్తాయి. అలా ఎందుకు వస్తాయి అంటే అందరి ఊర్లలో వాతావరణం అనేది రకరకాలుగా ఉంటుంది. అన్ని ఏరియాల వాటర్ కూడా రకరకాలుగా వేరియేషన్లో ఉంటే వాతావరణం కూడా అలాగే అందరి శరీరంలో కూడా రకరకాల వేరియేషన్లు ఉంటాయి. ఓకేనా, సో అన్నింటిని వేరియేషన్ని మనము ఎలా మ్యానిపులే చేస్తామంటే మిమ్మల్ని మేము చాలా స్పెషల్గా ఫాలోఅప్ చేపిస్తూ ఉంటాం. ఓకేనా, 1 డే ఫీడ్బ్యాక్ తీసుకుని ఆ ఫీడ్బ్యాక్ని బట్టి మీకు ఇచ్చిన ఫార్ములా అనేది పెంచుకోవాలా తగ్గించుకోవాలా అనేది ఎవ్రీ స్టెప్ రిజల్ట్స్ అనేది మీకు మేము అలా ఫాలోఅప్ చేసుకుంటూ తీసుకెళ్తూ ఉంటాం. ఓకేనా, సో అలా మా నుంచి మీరు ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ వాడుకోవడం వల్లనే మీకు రిజల్ట్స్ వస్తాయి. నార్మల్గా అయితే రావు. నేను చెబుతున్నా కదా, మా నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఇప్పుడు మిమ్మల్ని మేము చాలా స్పెషల్గా ఫాలోఅప్ చేపిస్తాం. చెబుతున్నా కదా, ఎందుకంటే అందరి శరీరం ఒకేలాగా ఉండదు. అన్ని ఏరియాలో రకరకాల వాటర్ అనేది వేరియేషన్లో ఉంటే వాతావరణం కూడా అన్ని రకాలుగా సపోర్ట్ చేయదు. ఓకే, సో అందుకే ఒక ప్రోడక్ట్ని మీరు 4 రకాలుగా వాడాలి. ఓకేనా, ఆ 4 రకాలు అనేది మిమ్మల్ని మేము ఫాలోఅప్ చేపిస్తాం. ఫస్ట్ వీక్ ఒకలాగా, సెకండ్ వీక్ ఒకలాగా, థర్డ్ వీక్ ఒకలాగా, అలా 4 మెథడ్స్ ఉన్నాయి కదా. 4 మెథడ్స్ మీ హెయిర్కి మేము అలవాటు చేయాలి, అప్పుడే మీకు రిజల్ట్స్ వస్తామంటే. ఓకేనా, ప్రోడక్ట్ తీసేసుకున్నాము వాడేసుకున్నాము సరిపోయింది అనుకుంటే మీకు అయితే రిజల్ట్స్ రావు. ఎందుకు రావంటే చెబుతున్నావు కదా, అందరి శరీరం ఒకేలాగా ఉండదు. అన్ని ఏరియాలో కూడా వాటర్ అనేది రకరకాల వేరియేషన్లో ఉంటామంటే వీటన్నిటిని మనం బేస్ చేసుకునే ఒక ప్రోడక్ట్ని 4 రకాలుగా వాడుకోవాలి అనే ఒక కాన్సెప్ట్ అయితే మన దగ్గర ఉంది. ఆ కాన్సెప్ట్ని మీరు తీసుకుని వాడుకోవాలి. ఓకే, మనం ఇక్కడ డైరెక్ట్గా వీడియోలోకి వచ్చేద్దాం. సో హెయిర్ని ముందుగా అనేది గోరెత్తిన వాటర్ కానీ లేదంటే కూల్ వాటర్ కానీ ఉపయోగించండి. బాగా హాట్ వాటర్ అనేది తలస్నానానికి ఉపయోగించవద్దు, గుర్తుపెట్టుకోండి. చేసి మంచిగా కలుపుకోవాలి. ఓకే, మనం చేసుకున్న ఫార్ములా అనేది మంచిగా కలుపుకోవాలి చేత్తో. తర్వాత అది కలుపుకున్నది 2 వాష్లుగా మీరు ప్లాన్ చేసుకోవాలి. ఓకేనా, ఫస్ట్ వాష్లో అనేది మీకు ఆయిల్ పెట్టుకున్న జిడ్డు అన్నీ పోతామంటే మురుగు జిడ్డు పోతే, సెకండ్ వాష్ అనేది రిఫ్రెష్ చేస్తూ ఉంటుంది, మంచి ఫ్రెష్నెస్ ఇస్తూ ఉంటుంది. ఓకే, సో ఎవరైనా కొంతమంది ఫస్ట్ వాషే చేస్తూ ఉంటారు, ఒక వాషే చేస్తారు. ఓకేనా, ఖచ్చితంగా 2 వాష్లను చేసుకోవాలి. ఓకేనా, సో మీ యొక్క ఫోకస్ అనేది మీ హెడ్ మీదే ఫోకస్ చేయండి. సో మంది లాంగ్ హెయిర్ ఉంది కదా, సో కింద హెయిర్ ఉంది కదా అని లేడీస్ చాలామంది అనుకుంటూ ఉంటారు. మీరు హెడ్ మీద ఫోకస్ చేసిన నురగ అనేది ఆటోమేటిక్గా కిందకు వస్తుంది కాబట్టి నో ప్రాబ్లం.
ఓకేనా. వీడియో వచ్చినప్పుడు చూస్తున్నారు కదా. సో మనం హెడ్ మీద ఫోకస్ చేసిన నురగ అనేది ఎక్కడికి వస్తే కిందకి వస్తుంది ఆటోమేటిక్గా. ఓకేనా. కిందకి వచ్చిన తర్వాత ఏం చేస్తారు, ఆటోమేటిక్గా అనేది హెయిర్స్ మీద అనేది ఫామ్ చేయండి. సో ఇక్కడ మన వీడియోని చూపించినట్టుగా హెయిర్స్ మీద ఫామ్ చేయండి. ఓకే. సెకండ్ వాష్ అనేది వెంటనే స్టార్ట్ చేసుకోండి. సో సెకండ్ వాష్ కూడా మీ హెడ్ మీద ఫోకస్ చేయండి వీడియోలో చూపించినట్టుగా. ఓకేనా. సో మీ హెడ్ మీద నురగ వేస్తే చాలు. ఇక్కడ మీరు ఒక మంచి ఫార్ములా చేశారు. ఎంత మంచి ఫార్ములా చేసినా కూడా మీరు ఇక్కడ చేపలు ఎత్తినట్టు వద్దుటాలు, గట్టి ఎత్తినట్టు ఏం అవసరం లేదు. ఓకేనా. ఓకే. అలా నురగ వస్తే చాలు. ఓకేనా. మన వీడియోలో చూపించినట్టుగా మీరు హెడ్ మీద పోసేసుకోండి. ఆటోమేటిక్గా మీకు చేయి పెట్టగా నురగ వచ్చేసింది. ఓకేనా. సో కొంచెం కొంచెం తీసుకున్నారనుకోండి. సో నురగ రాకముందు మీ చేయి యొక్క ఫామ్ అనేది చేస్తుంటారు కాబట్టి సాఫ్ట్గా చేయి కదలాలి. అప్పుడే మీ హెయిర్ రూట్స్ అనేది కదలవు. ఓకేనా. థర్డ్ ప్రాసెస్ మీద హెయిర్స్ నురగ మీదే మీరు ఫామ్ చేయాలి, కదపాలి. నురగ లేకుండా ఊరికి చేయి పెట్టి వద్దొద్దు. నురగ లేకుండా చేశారనుకోండి హెయిర్ రూట్స్ మీద ఫోర్స్ పడుతూ ఉంటాయి. ఓకేనా. ఇది ప్రాసెస్. సెకండ్ వాష్ కూడా వాటర్ పోసేసుకోండి వెంటనే. ఓకేనా. సో సెకండ్ వాష్ కూడా సేమ్ హెయిర్ వాష్ చేసేసుకోండి వెంటనే. సో ఇక్కడ మీరు 4 పాయింట్లు ఐడెంటిఫై చేసుకోవాలి. ఓకే. వెంటనే వాటర్ పోసేసుకోండి. చూసినారు కదా, మీరు వేసుకోవాలి. వేసుకోవచ్చు. ఓకే. అలా వాటర్ అనేది మీరు ఎక్కువగా ఫామ్ చేసుకోవాలి. ఓకేనా. వాటర్ అనేది చాలా ఎక్కువగా పోసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో ఇక్కడ మీరు 4 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. మీకు ఈ వీడియోలో మీరు ప్రాసెస్ ఎలా చేసుకోవాలనే కాన్సెప్ట్ మాత్రమే తీసుకోండి. కానీ మీ హెయిర్కి నేను చాలా స్పెషల్గా మెజర్మెంట్ ఇస్తాను.
ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, ఎంత క్వాంటిటీ వాటర్ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేది మీకు నేను స్పెషల్గా ఇస్తాను, మీరు అలా ఫాలోఅప్ చేసుకోండి. ఓకేనా. హెయిర్ వాష్ చేసే ప్రాసెస్ మీరు ఇక్కడ ఐడెంటిఫై చేయండి. ఎలా హెయిర్ వాష్ చేసుకోవాలి, ఓకేనా, ఎలా హెయిర్ వాష్ చేసుకుంటే మీకు హెయిర్ ఫాల్ అవ్వదు, ఓకేనా, ఈ మొత్తం ఇక్కడ వీడియోలో చూడండి. అలాగే మీరు తలస్నానం చేసినప్పుడు నొరగ ఫామ్ అవ్వకముందు మీరు చైన్ అనేది రఫ్ చేయొద్దు, ఓకేనా. నొరగ వచ్చిన తర్వాతనే చైన్ మూమెంట్ చేయండి. అలా చేశారనుకోండి, మీ తల మీద నొరగ లేకుండా ఫామ్ చేశారనుకోండి, మీ హెయిర్ రూట్స్ అనేది తడి హెయిర్స్ మీద వీక్గా ఉంటాయి. హెయిర్ రూట్స్ అనేది ఊడిపోతాయి. అదే నొరగ మీద చేశారనుకోండి, సో హెయిర్ రూట్స్ మీద ఫోర్స్ పడదు, సాఫ్ట్గా ఉంటుంది, ఓకేనా. ఈ చిన్న లాజిక్ ఆలోచించండి. అలాగే మీరు తలస్నానం చేసినప్పుడు కానీ చేతులు పెట్టి గోకటాలు, చేపలు రుద్దటాలు, గడ్డి పిక్కటాలు ఏం చేయొద్దు, ఓకేనా. సో ఎలా చేసుకోవాలంటే మీకు ఏమైనా తలలో ఏమైనా మురిగి ఏమైనా ఉందన్నా, లేదంటే ఏమైనా డాండ్రఫ్ టైప్ ఏమైనా ఉందనుకోండి, మీ చేతి గోళ్ళతో ఒక రౌండ్ అయింది అంతే, స్మూత్గా, ఓకేనా. సో దెబ్బతిన్నప్పుడు నుండి మనం ఎంత హ్యాండ్లింగ్ చేస్తామో, ఓకేనా, అదే వేలో మీ చేతి గోళ్ళతో అనేది స్మూత్గా ఒక రౌండ్ వేయండి. ఎక్కువ రౌండ్లు కూడా ఊరికి గోకొద్దు, పిచ్చి గోకొద్దు, ఓకేనా. ఎందుకంటే తడి ప్రాసెస్ మీద హెయిర్ రూట్స్ అనేది చాలా వీక్గా ఉంటాయి, ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అలాగే బయటకు వచ్చినప్పుడు కూడా మీ హెయిర్స్ని టవల్తో కొట్టడాలు, లేదంటే చేతులు పెట్టి కొట్టడాలు, లేదంటే హెయిర్ డ్రైయర్లో హీట్గా ఉన్న వాటిని ఉపయోగించుకొని హెయిర్ ఆరబెట్టాలి, ఇలాంటివి చేయొద్దు. న్యాచురల్గా ఫ్యాన్ కిందో లేదంటే బయట వచ్చి గాలితోనో ప్రకృతి గాలితోనో ఆరబెట్టుకునే హెయిర్స్ని అనేది, ఓకేనా. తడి హెయిర్స్ మీద మీరు దుబాయ్ పెట్టడం స్టాప్ చేయాలి. అలాంటి ప్రాసెస్ చేశారనుకోండి, మీ హెయిర్ రూట్స్ వీక్ అవుతాయి, ఓకే. చిన్న లాజిక్ మొత్తం ఆలోచించుకోండి, ఓకే డన్. ఇది ప్రాసెస్ కోసం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము, ఓకేనా. సో ఇక్కడ ఏం చేస్తారు, మీరు కలుపుకున్న షాంపూ ఫార్మర్ 2 వాష్లుగా ప్లాన్ చేసుకోండి. 2 వాష్లు ఎలా చేసుకోవాలో చూపించాం కదా, సేమ్ అదే ప్రాసెస్లో చేసుకోండి. ఇది హెయిర్ వాష్.